నమస్తే అండి. ఈరోజు గురుగాకు మళ్ళీ వేటకు వచ్చేసినాం. గురుగాకు పెరుకుతాను ఈరోజు. గురుగాకు పచ్చి అలసందలు పులగూర చేయడం కోసం మన కిచెన్ గార్డెన్లో గురుగాకు అట్లే సిరుకూరాకు అవన్నీ ఉన్నాయి. అవి కొన్ని తీసుకుని పచ్చి అలసందలు వేసి పులగూర చేసి సంగటి చేస్తే చాలా బాగుంటుంది. అందుకోసమని తీస్తున్నాను. చూడండి, గురుగాకు గురుగాకు తీస్తున్నాను. మొన్న రోజు ఉత్తదే పచ్చి శనగగింజలు వేసి చేసినాను. ఈరోజు అలసందలు వేసి చేద్దామని కోస్తా ఉన్నాను. మా చిత్తూరు జిల్లా కల్లా ఇది ఫేమస్ రాగి సంగటి. అట్లే గురుగాకు పచ్చి అలసందలు వేసి పులగూర, అట్లే పచ్చి శనగగింజలు వేసి పులగూర ఎక్కువగా చేస్తూ ఉంటాము ఇక్కడ సైడు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఈ వర్షాకాలంలోనే వస్తుందండి. చాలా బాగుంటుంది. చూడండి, మన కిచెన్ గార్డెన్ దగ్గర ఇంతకుముందు రోజు చేశాను కదా, అదో మళ్ళీ ఈరోజు రెండవసారి హార్వెస్టింగ్కి వచ్చేసింది. సరే, నిన్న మన పొలంలోనే మొన్న అలసందలు కోస్తూ వీడియో పెట్టాను కదా, అవి ఉన్నాయి. అవి వేసి పులగూర చేద్దామని గురుగాకు బిక్తున్నాను. అందరూ వచ్చేయండి. బాయ్ అండి, బాయ్. అదా ఒకసారి కిచెన్ గార్డెన్ చూసేయండి, అన్నీ వస్తున్నాయి. చూడండి. బాయ్.